ప్రభువైన యేసుక్రీస్తు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్రమం తప్పకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నామని అనేక మంది ఫోన్ చేసి తెలుస్తూ ఉన్నారు. మరి క్రమంగా ఈ ప్రోగ్రాం చూస్తున్నందుకు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను జీవించడం గాక. వీళ్ళారా అనేక మంది కార్యక్రమం విన్న తర్వాత ఫోన్ చేస్తూ ఉన్నారు. కొంతమంది కార్యక్రమం నడుస్తూ ఉన్నప్పుడే ఫోన్ చేస్తూ ఉన్నారు. అది కొంచెం ఆటంకంగా ఉంది కనుక కార్యక్రమాన్ని ముగించిన తర్వాత మీరు ఫోన్ చేయగలరు. మరి ఫోన్ చేసిన వారిలో అనేక మంది వారెన్నో శ్రమలు, బాధలు, సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు కలిగి ఉన్నామని ప్రార్థించమని కోరుతూ ఉన్నారు. ప్రియులారా, దేవుడు తప్పకుండా మీ సమస్యల్లో నుండి, మీ ఇరుకులు ఇబ్బందుల్లో నుండి, మీ బాధల్లో నుండి, మీ అనారోగ్యంలో నుండి విడిపిస్తాడని చెప్పడానికి ఏ సందేహం లేదు. మన ప్రభు సర్వశక్తి కలిగిన గొప్ప దేవుడు. ఆయన వాక్కు ద్వారా ఈ లోకాన్ని సృష్టించాడు, సమస్తాన్ని సృష్టించాడు. తన చేతులతో శ్రద్ధగా మనల్ని నిర్మించిన దేవుడు కనుక మన గురించి ఆయన శ్రద్ధ కలిగి ఉన్న దేవుడు కనుక ఎవరు కూడా వారి వారి శ్రమలను బట్టి కృంగిపోకుండా ప్రభువును బట్టి ధైర్యం వహించి మరి ప్రభు కొరకు ముందుకు సాగాలని ప్రభు సన్నిధిలో ప్రార్థిస్తూ ఆయన ఇచ్చే విడుదల కొరకు కనిపెట్టుకొని ఉండాలని తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందాం. ఆ తర్వాత వాక్య భాగంలోకి వెళ్దాం. ప్రభు ఆ పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, మీ పరిశుద్ధ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభు సత్యవాక్య సందేశం అను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి నాయన. నీవు మాకు చాలిన దేవుడు ప్రభు, నీవు ఉంటే మాకు అంతే చాలు నాయన. భక్తుడైన ఆశాపు ఆకాశం అందు నీవు తప్ప నాకు ఎవరున్నారు, నీవు నాకుండగా లోకములోని దేవుడు నాకు అక్కర్లేదు అని చెప్పిన విధంగా నీవు మాకుంటే అంతే చాలు ప్రభు. అటు నిరీక్షణతో బిడ్డలు మీ మీద ఆధారపడి మీ వాక్యాన్ని బట్టి ధైర్యం పొందుతూ కృపదయించేయండి. ఈరోజు మీరే మాతో మాట్లాడండి నాయన. మీరు మాట్లాడితే మాకు ప్రయోజనం. మీ వాక్కులో జీవం ఉంది కనుక మీ వాక్య భాగం ద్వారా మీరే మాతో మాట్లాడమని వేస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి అనేక మంది శ్రమల్లో ఉన్నట్టుగా, సమస్యల్లో ఉన్నట్టుగా నాతో చెప్పినప్పుడు నేను వారి కొరకు ఎంతో శ్రద్ధగా, నేను మాత్రమే కాదండి, మా బెరాకా బిలీవర్స్ చర్చిలో ప్రార్థనా బృందం ఉంది, వారందరూ కూడా ఎంతో పట్టుదలగా ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ విధంగా మీ గురించి కలుస్తూ ఉన్న సమయంలో ప్రభు యొక్క అంశాన్ని నా ముందుకు తీసుకొచ్చారు. ఈరోజు మనం చెప్పుకునే అంశం ఏంటంటే శ్రమలు ఎవరికి, ఎందుకు, ఎప్పుడు కలుగుతాయి. శ్రమలు ఎవరికి, ఎందుకు, ఎప్పుడు కలుగుతాయి. కనుక మొదటిగా శ్రమలు ఎన్ని రకాలు అనే విషయాన్ని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. చాలా మందికి శ్రమలు ఎందుకు వస్తాయి, ఎవరికి వస్తాయి, ఎందుకు శ్రమలు మనల్ని ఇలా మరి తరచుగా వేధిస్తూ ఉన్నాయనే విషయాన్ని గురించి అవగాహన లేకుండా ఉంటున్నారు. కనుక శ్రమల గురించి ప్రభువు ఏమని చెప్తూ ఉన్నాడు దేవుని వాక్యంలో అనే విషయాన్ని ధ్యానిస్తున్నప్పుడు దాని ద్వారా మనం అనేకమైన మేళ్లను పొందుకోవడానికి వీలవుతుంది. కనుక శ్రమలు ఎన్ని రకాలు అనే విషయాన్ని గురించి ఈరోజు ధ్యానించుకుందాం. మూల వాక్యంలో 1 పేతురు 2వ అధ్యాయము 19వ వచనం నుంచి మనం చదువుకుందాం. ఎవరైనా అన్యాయముగా శ్రమ అందుతూ దేవుని గుర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖములు సహించిన ఎడల అది హితమగును. పట్టుదములకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఫలము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడ యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనబడలేదు. ఆయన దూషింపబడి బదులు దూషింపబడలేదు. ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తమ తాను అప్పగించుకొనెను. ప్రియులారా, చదవబడినటువంటి ఈ వాక్య భాగంలో శ్రమలు ఎందుకు ఎవరికి కలుగుతాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఎన్ని రకాలుగా శ్రమలు అనుభవిస్తామనే విషయం ఇందులో వ్రాయబడింది. మొదటిది అన్యాయముగా శ్రమను అనుభవిస్తామని, రెండవది దేవుని మనస్సాక్షిని కలిగి ఉన్నందుకు మనము శ్రమలు అనుభవిస్తామని అందులో వ్రాయబడింది. ఒకటి, తప్పు చేసి శ్రమలు తెచ్చుకుంటూ ఉంటారు చాలా మంది. రెండవ రకమైన శ్రమలు ఏంటంటే మేలు చేసి శ్రమలు అనుభవిస్తూ ఉంటారు. మొదటిది తప్పులు చేసి శ్రమలు అనుభవిస్తారు, రెండవది మేలు చేసి శ్రమలు అనుభవిస్తారు.
తప్పు చేసి శ్రమలు అనుభవించిన వారిని బైబిల్ గ్రంథంలో అనేక మందిని మనం చూడగలం. ఒకవేళ ఆకాను విషయంలో మనం చూసినట్లయితే ఇశ్రాయేలు ఐగుప్తు నుండి కానానుకు ప్రయాణం చేస్తూ వెళ్తూ ఉండగా హాయిపురం మీద యుద్ధం చేయాల్సిన సమయంలో వారు మరి యుద్ధానికి బయలుదేరి ఇశ్రాయేలు హాయిపురం వారి యొక్క నిలవలేక ఓడిపోయారు. ఎందుకు ఈ ఓటం కలిగింది అని యెహోషువ భక్తుడు ప్రార్థించినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, మరి మేము ఎందుకు ఓడిపోయామని ఎందుకు దుఃఖపడుతున్నావు యెహోషువ? ఇదిగో మీలో పాపం ఉంది, ఆ పాపాన్ని కనిపెట్టు. అప్పుడు ఎవరి ద్వారా ఈ పాపం జరిగింది అని మరి వారిని పరిశీలించినప్పుడు ఆకాను పట్టబడ్డాడు. వీళ్ళారా, ఆకాను ఐగుప్తు నుండి కానానుకు బయలుదేరిన వ్యక్తి, కానీ తాను శ్రమల పాలైపోయాడు. తాను మాత్రమే కాదండి, తాను, తన కుటుంబము, తన పిల్లలు, భార్యలు వాళ్ళందరూ కూడా శ్రమను అనుభవించారు. మరణానికి మరి వారు రాముడు చంపివేయబడ్డారు. ఆకాను తప్పు చేశాడు. ఏంటి తప్పు అని చూస్తే ప్రభు చెప్పాడు ఏంటంటే, శాపగ్రస్తమైంది ఏది కూడా మీరు ముట్టుకోకూడదు. శాపగ్రస్తమైంది ముట్టుకున్నట్లయితే అది మనకు మంచిది కాదు, మరణానికి కారణం అవుతుందని. ఈ సంగతి తెలిసిన ఆకాను శాపగ్రస్తమైంది ముట్టుకోకుండా బంగారమును, వెండిని, సీనారు వస్త్రమును తీసుకొని తన డేరాలో దాచిపెట్టుకున్న కారణాన అతను, అతని ఇంటి వారందరూ కూడా రాళ్ళు రోజు చంపివేయబడ్డట్టుగా వాక్యంలో చూడగలము. దేవుని బిడ్డలారా, ఈనాడు శ్రమలు ఎందుకు మనం అనుభవిస్తున్నామంటే దేవుడు ముట్టుకోకూడదనే వాటిని ముట్టుకుంటూ ఉన్నాం, చేయకూడదు అన్న విషయాలను చేస్తూ ఉన్నాం, శాపగ్రస్తమైంది ఏదో దూరపరచుకోలేకపోతున్నాం. అందుకే మనకు శ్రమలు వస్తున్నాయనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. ఆకాను మరి బంగారము, వెండి, సీనారు వస్త్రాలను చూసి ఆశించి వాటిని తీసుకున్నందుకు ఆయన కుటుంబం అంతా శ్రమకు గురైపోయింది, మరణానికి గురైపోయింది. అంతేకాదండి, గేహజీ విషయంలో చూసినట్లయితే ఎలీషా ప్రవక్త దగ్గర ఉండాల్సిన గేహజీ ఆయన ప్రవక్త దగ్గర ఉండి, ఇదిగో ప్రభువా నాకు కృపావరాలు దయచేయండి, ఇంత మంచి దైవజనం దగ్గర నేనుండి పరిచర్య చేస్తూ ఉండగా ఏలియా దగ్గర పరిచర్య చేసినటువంటి ఎలీషా ప్రవక్త కృపావరాలు పొందుకున్నాడు, అయితే ఆత్మను పొందుకున్నాడు, ఆయన ద్వారా నువ్వు గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నావు. అలాగే ఎలీషా ప్రవక్త దగ్గర సేవకునిగా ఉన్న నాకు కూడా అలాంటి కృపావరాలు ఇవ్వమని అడగడానికి బదులుగా ఎలీషా ప్రవక్త దగ్గరికి స్వస్థత పేరు వచ్చినటువంటి నయమాను దగ్గరికి వెళ్ళి అక్కడ బంగారము, వెండి తీసుకున్నాడు. ఫలితంగా ఆ నయమానుకున్న కుష్ఠరోగము ఈ యొక్క గేహజీకి వచ్చింది. ఎలీషా ప్రవక్త చెప్పాడు, గేహజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని అబద్ధం ఆడాడు. ఆయన తప్పు చేశాడు. ఏంటంటే మా లోక సంబంధమైన వాటిని ఆశించి శ్రమలు కొని తెచ్చుకున్నాడు. ఆకాను లోక సంబంధమైన ఆశించే శ్రమలు తెచ్చుకున్నాడు. గేహజీ కూడా లోక సంబంధమైన ఆశించి రోగాన్ని తీసుకొచ్చుకున్నాడు. కనుక ప్రియులారా, ఈ లోకంలోనూ లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించొద్దు అని దేవుడు సెలవిస్తూ ఉంటే పరలోక సంబంధమైన వాటిని వదిలిపెట్టి నిత్యము మనం లోక సంబంధమైన వాటి కొరకే ప్రాకులాడుతున్నాం గనక తద్వారా మనము శ్రమలను అనుభవిస్తున్నామనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. అంతేకాకుండా ఇస్కరియోతు యూదా కూడా యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు. 12 మంది శిష్యుల్లో ఇస్కరియోతు యూదా ఒకడు. ఇస్కరియోతు ఎంతసేపు డబ్బు మీద వ్యామోహం కలిగి ఉన్నాడు. డబ్బు మీద వ్యామోహం కలిగి ఉండి యేసు ప్రభువును పట్టివ్వడం ద్వారా కూడా నేను వెండి నాణాలు సంపాదించుకోవచ్చు అనుకున్నాడు. వీళ్ళారా, ఈ సందర్భాలన్నీ మనం గమనిస్తూ మనకు అర్థమయ్యేది ఏంటంటే దేవుడు మనల్ని తన మార్గంలో నడవాలని, తన సన్నిధిలో ఉండాలని, ఆయనను హత్తుకొని ఉండాలని, ఆయన వాక్యాన్ని ప్రేమించాలని, ఆయనకి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలని ప్రభు కోరుతూ ఉంటే మనం పేరుకు మాత్రం ప్రభు పేరు పెట్టుకొని ఎంతసేపు లోక సంబంధమైన వాటిని చూస్తూ ఉన్నాం. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైన వాటిని వెతుకుడి, భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకడి అని ప్రభు చెప్తూ ఉంటే ఎంతసేపు భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నాం. కనుక ఈ గేహజీ, ఆకాను, ఇస్కరియోతు వీళ్ళందరినీ మనం చూసినప్పుడు వారు తప్పులు చేసి శ్రమలు కొని తెచ్చుకున్నారు. ఈనాడు కూడా అనేక మంది తప్పు చేసి శ్రమలు కొని తెచ్చుకొని మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడుతూ ఉంటారంటే, దేవుని కంటే కూడా మేము చాలా పరిశుద్ధులమండి, మాకు అసలు ఎందుకు ఇంత శ్రమలు వస్తూ ఉన్నాయి, మాకు ఎందుకు కష్టాలు వస్తున్నాయి, మేము చాలా భక్తి చేస్తున్నాం, మేము రెగ్యులర్గా గుడికి వెళ్తున్నాం, మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం, మేము దశం భాగాలు ఇస్తున్నాం, అయినా మాకెందుకు ఈ శ్రమలు అని వారు అడుగుతూ ఉంటారు. వీళ్ళారా, దేవుని వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే తప్పిదమునకై మనం శ్రమలు తెచ్చుకుంటున్నామేమో, తప్పును బట్టి మనకు శ్రమలు కలుగుతున్నాయేమో, ఒక్కసారి మనకు వచ్చే శ్రమలు ఎందుకు వస్తున్నాయి అనే విషయాన్ని
మనం పరీక్షించుకున్నట్లయితే మనలో దేవునికి అయిష్టమైనది ఏదో ఉందేమో, దేవునికి అయిష్టమైన వాటిని ప్రేమిస్తున్నామేమో, అందుకే మాకు ఈ శ్రమలు వస్తున్నాయి అనే విషయాన్ని మనం గుర్తించుకోవాలి. 16వ కీర్తనలో ఇలాగ రాయబడి ఉంది, యెహోవాను విడిచి వేరొకరిని అనుసరించే వారికి శ్రమలు విస్తరించును అని. మనం ప్రభు పేరు పెట్టుకున్న వారమే కానీ అనేక సార్లు ప్రభు చెయ్యిని విడిచిపెడుతూ ఉంటాం. ప్రభు సన్నిధిలో ఆలోచన అడుక్కోము, ప్రభు సహాయాన్ని కోరుకోము, సొంతగా అన్ని ప్రయత్నాలు చేస్తాము. నష్టపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ప్రభు దగ్గర ప్రార్థిస్తూ ఉంటాం. కనుక ఈ విషయంలో మనం నేర్చుకునేది ఏంటంటే, మనం తప్పు చేసి శ్రమలను తెచ్చుకుంటూ ఉన్నామా? శ్రమలు 2 రకాలని చెప్పాను. ఒకటి తప్పు చేసి శ్రమలు తీసుకొచ్చుకుంటున్నాం, రెండవది నీతిగా బ్రతుకుతూ కూడా శ్రమలు పొందుతూ ఉన్నాం. తప్పు చేసి శ్రమలు పడిన వారిలో ఇంకా కొన్ని విషయాలు మీకు ముందుంచుతానండి. ముఖ్యంగా ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయంలో ఒక మాట ఇలాగ రాయబడింది. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 17వ వచనము, నీ దేవుడైన యెహోవా నిన్ను మార్గంలో నడిపించుతుండగా నీవు ఆయనను విసర్జించట వలన నీకు నీవే ఈ బాధ కలుగజేసుకుంటుంది. విన్నారా దేవుని బిడ్డలారా? నీ దేవుడైన యెహోవా నిన్నే మార్గంలో నడిపిస్తూ ఉన్నాడు. నిన్ను దేవుని మార్గంలో నడిపిస్తూ ఉంటే దేవుని మార్గమును విసర్జించి మనం త్రోవ తప్పిపోతూ అనేక సార్లు మనమే బాధను తెచ్చుకుంటూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడే 19వ వచనంలో రాయబడి ఉంది, నీ దేవుడైన యెహోవాను విసర్జించుటయు నీవు నాయుడుల భయభక్తులు లేకుండుటయు బాధకును శ్రమకును కారణమగునని నీవు తెలుసుకుని గ్రహించినట్లు నీ చెడుతనము నిన్ను శిక్షించును, నీవు చేసిన ద్రోహము నిన్ను గర్జించునని ప్రభువును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడారా, నీ దేవుడైన యెహోవాను విసర్జించుట వలన బాధకును శ్రమకును కారణమగునని, ఆయన భయభక్తి లేకపోవడమే బాధకు శ్రమకు కారణమని మనం తెలుసుకోవాలని వాక్యం సెలవిస్తుంది. నీ చెడుతనము నిన్ను శిక్షించును. గనుక మనం వేప విత్తనం పెడితే వేప చెట్టే వస్తుంది, మిరపకాయ విత్తనం పెడితే మిరప చెట్టే వస్తుంది. మనం చెడును విత్తుతూ ఉన్నాము, చెడును ఆశిస్తున్నాం గనక తద్వారా మనం శ్రమల పాలైపోతున్నాం. వాక్యంలో సౌలు రాజు విషయంలో చూసినట్లయితే సౌలు రాజుతో దేవుడు చెప్పాడు. నిజానికి సౌలు గార్ధబంలో పోయినప్పుడు ఆయన ప్రవక్త దగ్గరికి వెళ్ళి తన గార్ధబంలో ఎక్కడికి వెళ్ళాలి అని సమూయేలు దగ్గర విచారణ చేయాలని అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తున్న సమయంలో దేవుడు ఉచితముగా ఆయన కృప ద్వారా సౌలును ఇశ్రాయేలులకు మొదటి రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత సౌలుతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో సౌలు రాజా, నీవు అమాలేకీలను హతం చేయమని మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయంలో చెప్పాడు. నీవు అమాలేకీలను హతం చెయ్యి, అది శాపగ్రస్తమైన పట్టణము, దానిలో ఉన్నదాన్ని దేన్ని కూడా ముట్టుకోవద్దు అని చెప్తే సౌలు ఆ యొక్క పశువులను మరి అందులో ఉన్న క్రొవ్విన వాటిని తీసుకొచ్చాడు. సమూయేలు ప్రవక్త వచ్చి అడిగాడు, సౌలు రాజా, నీవు మరి దేవుడు చెప్పింది చేశావా? అమాలేకీలను హతం చేయమని చెప్తే చేశావా అని అంటే, అవును చేశాను అని చెప్పాడు. మరి నాకు ఎడ్ల వెంటలు వినబడుతున్నాయి, వాళ్ళు ఎక్కడి నుండి వినబడుతున్నాయి అని అడిగినప్పుడు, ఇదిగో జనులు యెహోవాకు బయలుర్పించడానికి అవి తీసుకొచ్చారని చెప్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకటి గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు మరి బలులను నైవేద్యం అర్పించడం వలన ఆయన సంతోషించునా? ఆలోచించము, బలులు అర్పించట కంటే సమీపించి మాట వినట శ్రేష్టము, పొట్టేలు క్రొవ్వు అర్పించట కంటే నా మాట వినడమే శ్రేష్టము. దేవుని బిడ్డలారా, దేవునికి బలులు నైవేద్యాలు కాదండి, విధేయతను ప్రభు కోరుతూ ఉన్నాడు, మాటకు లోబడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. సౌలు మొదటిసారిగా అమాలేకీలను హతం చేసే విషయం తప్పిపోయాడు. ఇంకొక మాట కూడా దేవుడు చెప్పాడు, ఇదిగో సౌలు, నీవు గిల్గాలుకు వెళ్ళు, నేను వచ్చిన తర్వాత బలులు అర్పిద్దామని సమూయేలు ప్రవక్త చెప్తే సమూయేలు సమయానికి రాలేదని చెప్పి సమూయేలు అర్పించాల్సిన బలి నేను రాదును కదా అనుకొని సౌలే బలి అర్పించాడు. వీళ్ళారా, రాజులు చేయాల్సిన పని రాజులు చేయాలి, ప్రవక్తలు చేయాల్సిన పని ప్రవక్తలు చేయాలి. నేను వచ్చేదాకా నువ్వు ఆగు అని చెప్తే సౌలు వినకుండా తానే బలి అర్పించేశాడు. రెండవసారిగా సౌలు రాజు దేవుని మాటను మీరాడు. అంతేకాకుండా ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 11వ వచనంలో, ఇదిగో నీవు కర్ణపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్తే సౌలు కర్ణపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళి తాను యుద్ధంలో గెలుస్తానా లేదా అని అక్కడ విచారణ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కర్ణపిశాచి గల వారి దగ్గరికి, తోడ చెప్పే వారి దగ్గరికి వెళ్ళొద్దు అని దేవుడు చెప్తూ ఉంటే ఈనాడు అనేక మంది కర్ణపిశాచి గల వారి దగ్గరికి, తోడగాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు. కానీ దేవుని సేవకుల దగ్గరికి వచ్చి మాకేం జరుగుద్దో ఇప్పుడే ప్రార్థన చేసి చెప్పు అని అంటున్నారు. మాకేం జరుగుద్దో ప్రార్థన చేసి చెప్పు అని అంటే
మనం జ్యోతిష్కం చెప్పేవారం కాదండి, సోద చెప్పేవారం కాదు. మన ప్రభు చిత్తం ముందే మన ఎడలో రాయబడింది. ఆయన చిత్తం కొరకు కనిపెట్టుకొని మన ఎడలో ఏది జరుగుతుందో అది దేవుని చిత్తం అనుకొని ఆయన చిత్తానికి మనం లోపరుచుకోవాల్సిన వారం అయింటున్నాం. నాకు తెలిసిన కొంతమంది ఇప్పటికి కూడా తలుపు పెట్టుకొని ఆ చిలక దోషం వాడిని ఇంట్లోకి పిలుచుకొని తలుపు వేసుకొని వాడి భవిష్యత్తు చెప్పమని చెప్తూ ఉంటారు. ఎంత భయంకరం దేవుని బిడ్డలారా. సౌలు కర్ణపిశాచి గల వారి దగ్గరికి వెళ్ళొద్దంటే కర్ణపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళాడు. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయంలో సౌలు గురించి ఇలా రాయబడింది. మొదటి దినవృత్తాంతములు 10వ అధ్యాయము 13వ వచనము. ఈ ప్రకారము యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందుకును యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణపిశాచముల యొద్ద విచారణ చేయగానని వెదికినందుకును సౌలు హతమాయను. అందునిమిత్తం యెహోవా అతనికి మరణశిక్ష విధించి రాజ్యమును యెష్షయి కుమారుడైన దావీదు వశము చేసెను. చూసారా పిల్లారా, సౌలు చేయొద్దు అన్న పని చేశాడు. కర్ణపిశాచి గల దాని దగ్గరికి వెళ్ళొద్దంటే వెళ్ళాడు. అమాలేకీలను హతం చేయమంటే చేయలేదు. గిల్గాలులో సమూయేలు వచ్చే వరకు ఆగమంటే ఆగలేదు. ఈ 3 విషయాల్లో సౌలు తప్పిదం చేసినందుకు గాను ఆయన రాజ్యము అతని దగ్గర నుండి తొలగిపోయి దావీదుకు ఇవ్వబడింది. అంతేకాదు తాను చేసిన తప్పుల వలన తాను మరణాన్ని కొని తెచ్చుకున్నాడు. కనుక మనం ఎప్పుడు కూడా తప్పు చేసి శ్రమలు తెచ్చుకోవద్దనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. వారెంతటి వారైనా దేవుడు మాత్రం వారిని వదిలిపెట్టాడు. సొలొమోను ప్రార్థన చేసి దేవుని దగ్గర జ్ఞానాన్ని పొందుకున్నాడు. కానీ సొలొమోను కూడా దేవుడు వద్దన్న పనే చేశాడు. ద్వితీయోపదేశ గ్రంథం 17వ అధ్యాయం 16వ వచనంలో చూసినట్లయితే, మీరు విస్తారముగా గుర్రములను సంపాదించుకునవలదు, తాను గుర్రములను ఎక్కువగా సంపాదించుకున్నట్టుకు గాను జనులను ఐగుప్తునకు తిరిగి వెళ్ళనీయకూడదు. ఏదైనగా యెహోవా ఇక మీదట మీరు ఈ త్రోవను వెళ్ళకూడదని మీతో చెప్పాను. తన హృదయము తొలగిపోకుండానట్లు అతడు అనేక స్త్రీలను వివాహం చేసుకొనకూడదు. వెండి బంగారములను అతడు తన కొరకు బహుగా విస్తరింప చేసుకొనకూడదు. ఇశ్రాయేలీయులతో దేవుడు ధర్మశాస్త్రంలో మీరు వెండి బంగారాలు విస్తారంగా కూర్చొద్దు, మీరు గుర్రములు తెచ్చుకోవడానికి ఐగుప్తుకు వెళ్ళకూడదు, దేవుని మీద నుండి మనసు తొలగిపోకుండానట్లు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకోకూడదు. అంటే ఈ 3 విషయాల్లో కూడా మరి సొలొమోను తప్పుదస్తులు అయిపోయాడు. సొలొమోను విషయంలో మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో ఇలాగ రాయబడింది. మొదటి రాజుల గ్రంథము 11వ అధ్యాయము 1వ వచనం. మోయాబీయులు, ఏదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయంలో తమ దేవతల తట్టి త్రిప్పుదురు గనక వారితో సహవాసం చేయకూడదనియో వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియో యెహోవా ఇశ్రాయేలీయులకు సెలవిచ్చి ఉన్నాడు. అయితే రాజైన సొలొమోను ఫరో కుమార్తెను గాక ఆ జనుల్లో ఇంకా అనేక మంది స్త్రీలను పరస్త్రీలను మోహించి మరి వారిని వివాహం చేసుకున్నాడని ఫలితంగా 7వ వచనంలో సొలొమోను కెమోషను మోయాబీయుల హేయమైన దేవతకును మొలెకను అమ్మోనీయుల హేయమైన దేవతకును యెరూషలేము విషయమున్న కొండ మీద బలిపీఠములను కట్టించి తన దేవతలకు ధూపం వేస్తూ బలులను అర్పించుతున్న పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. అంతేకాదండి 10వ అధ్యాయము 28వ వచనంలో సొలొమోనుకున్న గుర్రములు ఐగుప్తులో నుండి తేబడెను. రాజు వర్తకులు ఒక్కొక్క గుంపునకు నియామకమైన ధర చెల్లించి గుంపులుగా మరి గుర్రములను కొని తీసుకొచ్చారని ఇక్కడ రాయబడింది. దేవుని బిడ్డలారా, చూశాం కదా, సొలొమోను వెండి వద్దంటే వెండిని సంపాదించాడు, గుర్రములు వద్దంటే గుర్రములు సంపాదించాడు, స్త్రీలు వద్దంటే స్త్రీలను ఆయన చేసుకున్నాడు. చాలా మంది ఈనాడు పరిశుద్ధమైన కుటుంబ జీవితాన్ని జీవించలేకపోతున్నారు. వివాహమైన తర్వాత భార్యతో కాపురం చేయడానికి బదులుగా అక్రమమైన సంబంధాన్ని పెంచుకుంటూ ఉన్నారు. అలాంటి వారు మరి తమ దృష్టికి తాము భక్తిహరులమని వారు సముదాయించుకుంటున్నారు. దేవుని బిడ్డలారా, మన దేవుడు సమస్తాన్ని చూస్తూ ఉన్న దేవుడు. రహస్యంగా భార్య తెలియకుండా తప్పులు చేస్తూ ఎక్కడెక్కడో ఉండి ఎవరూ చూడడం లేదని అనుకుంటున్నదేమో కానీ ఒకానొక రోజు దేవుడు మనల్ని లెక్క అడిగే దినాలున్నవి. కనుక అలాంటి వివాహం చేసుకుని వదిలిపెట్టిన భార్యల గురించి దేవుడు వ్యాజ్యమాడతాడని చెప్పి మలాకి గ్రంథం 2వ అధ్యాయంలో రాయబడింది. నీవు వివాహం చేసుకుని వదిలిపెట్టిన నీ భార్య విషయం యెహోవా వ్యాజ్యమాడతాడని అక్కడ మలాకి 2వ అధ్యాయంలో రాయబడింది. కనుక దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పిన మాటలు మీరి తప్పులు చేసి శ్రమలు అనేకం తెచ్చుకుంటూ ఉంటున్నాం. కనుక మన శ్రమలు ఎందుకు వస్తున్నాయి అని ఒక్కసారి మనం ఆలోచిస్తే మొదటిగా మనం చేసిన తప్పుదాలను బట్టి సొలొమోను ఎంతో గొప్ప వైభవం కలిగిన రాజు, జ్ఞానము కలిగిన వాడు, దేవుని మందిరాన్ని కట్టించిన వాడే, కానీ దేవుడు వద్దన్న పని చేసి నష్టపోయాడు. అలాగే
సౌలు దేవుని అభిషేకించబడినటువంటి రాజే, కానీ ఆయన కూడా తప్పిదాల పాలైపోయాడు. అంతేకాదు రాజ్యాన్ని కోల్పోయాడు. దేవుని బిడ్డలారా, మరి దేవుడు వద్దన్న పని చేసి శ్రమలను తెచ్చుకుంటూ ఉన్నామా? మనం ఈ లోకంలో తప్పిదం చేసి మనకు మనమే బాధను కలిగించుకుంటూ ఉన్నామా? మనం దేవుని దృష్టిలో యథార్థంగా పరీక్షించుకుందాం. అనేక సార్లు తప్పులు చేసి ఎవరు చూడడం లేదు అని మనం అనుకుంటున్నారు. మమ్మల్ని ఎవరు చూసేవారని చాటుకు తమ క్రియలు జరిగించే వారికి శ్రమ అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కనుక దేవుడు సమస్తాన్ని చూసే దేవుడు. కంటిని నిర్మించిన వాడు కనకుండానా, చెవిని నిర్మించిన వాడు వినకుండానా అని వాక్యం సెలవిస్తుంది. కనుక దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, మనము దేవుడు చూస్తున్నాడనే భయముతో శ్రమలు కొనిచెచ్చుకోకుండా దేవుడు చెప్పిన వాక్యానుసారంగా జీవించి శ్రమల నుండి మనం బయటపడాలి. మొదటి రకమైన శ్రమలు తప్పు చేసి కొని తెచ్చుకున్నటువంటి శ్రమలు. రెండవ రకమైన శ్రమలు నీతి నిమిత్తం వచ్చినటువంటి శ్రమలు అని మరి ఈ వాక్యంలో మనం చూడగలం. నీతి నిమిత్తం శ్రమలు అనుభవించిన వారు ఎవరు అని చూసినట్లయితే మనం యోసేపు జీవితాన్ని చూడగలం, అలాగే దానియేలు జీవితాన్ని చూడగలం, శిష్యులను చూడగలం. మనం ఈ సమయంలో తప్పు చేసి శ్రమలు తెచ్చుకుంటున్నామా? అవిధేయమైపోయి శ్రమలు తెచ్చుకుంటున్నామా? అబద్ధమాడి శ్రమలు తెచ్చుకుంటూ ఉన్నామా? అననీయ సప్ఫీరా పేతురు దగ్గరకు వచ్చి వారి యొక్క పొలమందిన డబ్బులో సగం దాచి పెట్టుకొని ఇంతకే అమ్మామని చెప్పి అబద్ధమాడి ఇద్దరూ మరణం అయిపోయారు. ఎందుకు మరణం అయిపోవాలో దేవుని బిడ్డలారా? మనం నశించుకోవడం అనేది దేవునికి ఇష్టం లేదు. ఆయన మనల్ని రక్షించాలని మన కొరకు ప్రాణాన్ని అర్పించి ఉండగా మన ప్రభువు ఎలాగో పరిశుద్ధమైన జీవితాన్ని జీవించాడో అలాంటి పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఎందుకు కోరుకోకూడదు? నిష్ట కలిగిన క్రైస్తవ జీవితాన్ని జీవిస్తే శ్రమలు వచ్చినా కూడా అందులో మనం తప్పకుండా విడిపించబడతామని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళరా, ఇంతవరకు తప్పు చేసినందుకు కలిగే శ్రమల గురించి మనం ధ్యానిస్తున్నాం. శ్రమలు ఎన్ని రకాలు అనే విషయాన్ని చెప్పుకున్నాం. శ్రమలు రెండు రకాలుగా మనం బైబిల్లో చూడగలం. ఒకటి తప్పిదమునకై కలిగే శ్రమలు, రెండవది నీతి నిమిత్తము దేవుని కొరకు సహించే శ్రమలు. ఈ రెండవ భాగాన్ని వచ్చే వారం ధ్యానించుకుందాం. కానీ ఈ రోజు మాత్రము శ్రమలు తప్పు చేసినందుకు కలిగే శ్రమల గురించి మనం ధ్యానిస్తూ వచ్చాం. తప్పు చేసి ఆకాను శ్రమను కొని తెచ్చుకున్నాడు, తప్పు చేసి దేహజీవి రోగాన్ని కొని తెచ్చుకున్నాడు, తప్పు చేసి ఇస్కరియోతు యూదా మరణం అయిపోయాడు, అలాగే తప్పు చేసి సౌలు రాజు రాజ్యాన్ని కోల్పోయాడు, అలాగే తప్పు చేసినటువంటి సొలొమోను రాజు ఆయన కూడా మరి రాజ్యాన్ని కోల్పోయాడు. తన వృద్ధాప్యంలో దేవునికి అయిష్టుడుగా ఉండిపోయాడు. కనుక దేవుని బిడ్డలారా, మనం తప్పులు చేసి శ్రమలు తెచ్చుకోకూడదని ఒక దేవుని సేవకురాలుగా మీ అందరినీ బ్రతిమాలుతూ ఉన్నాను. స్త్రీలను బట్టి కానీ, ధనాపేక్షను బట్టి కానీ, అవిధేయతను బట్టి కానీ, తిరుగుబాటును బట్టి కానీ, వాక్యానికి భిన్నమైన జీవితం జీవించడం ద్వారా కానీ మనం శ్రమలు తెచ్చుకోకూడదు. ఒకవేళ అలాంటి శ్రమలు మనం ఏదైనా తెచ్చుకుంటే, ప్రభువా నేను ఇంతవరకు మీకు అవిధేయుడుగా ఉండి నీ మాటని మీరు శ్రమలు తెచ్చుకున్నాను నాయన, నన్ను ఒకసారి క్షమించమని హృదయపూర్వకంగా పశ్చాత్తాపడితే దేవుడు తప్పకుండా ఆ శ్రమలో నుండి మనల్ని విడిపించగలడు. ఇంతవరకు మనము తప్పు చేసి శ్రమలు తెచ్చుకున్న వారిని గురించి చూసాం. దానికి అనుబంధంగా ఒక వాక్యాన్ని చదువుకుందాం. 1 పేతురు 4:12 వీళ్ళారా, మిమ్మల్ని శోధించటకు మీకు కలుగుతున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలుగారై ఉన్నట్టుగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుపుతున్నారు గనక మీరు ధన్యులు. మీరు ఎవరినో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, దుర్మార్గుడుగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని బాధ అనుభవింపసగదు. ఎవరైనానో క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుని మహిమపరచవలెను. వీళ్ళారా, ఎవరైనానో నరహంతకుడుగా గాని, దొంగగా గాని, పరుల జోలికి పోవాడుగా గాని, దుర్మార్గుడుగా గాని శ్రమలు అనుభవించకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నరహంతకునిగా శ్రమలు అనుభవించకూడదు, దొంగలుగా శ్రమలు అనుభవించకూడదు, పరుల జోలికి పోయేవారుగా శ్రమలు అనుభవించకూడదు, దుర్మార్గుడుగా శ్రమ అనుభవించకూడదు అని క్లియర్ గా దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటే నేను నరహంతకుని గాడులే అనుకుంటూ ఉంటాను కదా. యోహాను 3:15 తన సహోదరుని ద్వేషించేవాడు నరహంతకుడు అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి అనేకులను ద్వేషిస్తూ ఉంటాం.
మనకి ఇష్టం లేకపోతే వారికి విరోధంగా మాట్లాడుతూ ఉంటాం. కానీ అది దేవుని బిడ్డలమైన మనకు కూడనే కూడదు. ఏ ఒక్క వ్యక్తి గురించి కూడా మనము ద్వేషించి మాట్లాడకూడదు. వాళ్ళలో తప్పులున్నా పర్వాలేదు, కానీ 37వ కీర్తనలో దుర్జనులను చూసి మత్తర పడొద్దు అని వాక్యం చదివిస్తూ ఉంటే ఏ తప్పిదంలో ఉన్న వారినైనా దేవుడు చూస్తున్నాడు అనుకోవాలి, అంతేగాని వారిని ద్వేషించి ఎంత మాత్రం మనం మాట్లాడకూడదు. అలాగే దొంగగా కూడా శ్రమలు అనుభవించొద్దని వాక్యం చదివిస్తుంది. మనలో చాలా మందిని దొంగలుగా శ్రమలు అనుభవిస్తూ ఉంటాం. మేము ఏం చేసి దొంగతనం చేశామండి అని అంటూ ఉంటాం. మలకి గ్రంథం 3వ అధ్యాయంలో చూసినట్లయితే ఇదిగో దేవునికి ఇచ్చే విషయంలో దొంగలం అయిపోతున్నామని వాక్యం చదివిస్తుంది. దేవుని డబ్బును ఎప్పుడు కూడా మనం దొంగిలించకూడదని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని స్తోత్రం. దేవుని బిడ్డలారా, అంతేకాదు దుర్మార్గుడిగా శ్రమలు అనుభవించొద్దు, పరలజోలికి పోవారుగా శ్రమలు అనుభవించొద్దు. చాలాసార్లు పరలజోలికి పోతూ ఉంటాం. మనకి ఎందుకండి ఎదుటి వారి గురించి? మన గురించి మనం పరీక్షించుకుందాం, మన జీవితాలు బాగు చేసుకుందాం, వాక్యం వెలుగులో మనల్ని మనం చూసుకుందాం. అంతేగాని ఎదుటి వారిని గురించి విమర్శించడము, మాట్లాడడము అసలు దేవుని వాక్యంలో అలాగూ చేయకూడదని ఖచ్చితంగా రాయబడింది. ఎందుకంటే ఒకవేళ మనం ఇతరుల గురించి మాట్లాడితే న్యాయాధిపతి వాకిట నిలబడి ఉన్నాడని యాకోబు పత్రికలో ఉంది. మనం మాట్లాడే ప్రతి విమర్శ గురించి దేవుడు వింటూ ఉంటాడు. గనక తప్పిదాలు చేసి శ్రమలు అనుభవించకూడదనే విషయాన్ని నేను ఈరోజు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దేవుని వాక్యము నిమిత్తము, నీతి నిమిత్తము పడే శ్రమల గురించి వచ్చే వారం ధ్యానించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, ఇంతవరకు వాక్యం విన్న మీ బిడ్డలను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మేము తప్పు చేసే శ్రమలు తెచ్చుకోకుండా సహాయం చేయనైనా. ఆకాను, గేహజీ, ఇస్కరియోతు, సొలొమోను, సౌలు వీళ్ళందరూ కూడా తప్పులు చేసి శ్రమలు తెచ్చుకున్నారు. ప్రభువా, అననీయ తప్పు చేసి శ్రమలు తెచ్చుకున్నాను నాయన. మేము క్రైస్తవులం కనుక పరలజోలికి పోయేవారంగా ఉండకుండా, దొంగలంగా ఉండకుండా, నరహంతకులుగా ఉండకుండా, దుర్మార్గులుగా ఉండకుండా మేము శ్రమలను తప్పించుకునే విధంగా బ్రతుకుటకు మాకు నేర్పించండి నాయన. ప్రతి బిడ్డను మీరు దీవించి వారి కష్టాల నుండి విడిపించమని యేసునామమున ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించును గాక. ఆమేన్. ఇంతవరకు సిస్టర్ రూత్ జెర్మయా గారు అందించిన సందేశాన్ని విన్నాం. ఈ కార్యక్రమం మీ జీవితాలలో ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మరియు మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయవలసిన మా చిరునామా: సిస్టర్ రూత్ జెర్మయా, బెరాకా బిలీవర్స్ చర్చ్, 1-9-252 by 9/A/1, రామ్నగర్, హైదరాబాద్ 500020. మా ఫోన్ నంబర్స్ 990-872-7733, 040-276-22665.